మహబూబ్నగర్ జిల్లా మన్నెంకొండ పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్లని తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షంతో 10 నిమిషాల్లో విధ్వంసం జరిగింది. చేతికొచ్చిన పంట అమ్ముకుందామని అనుకున్న అన్నదాతలకు అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. ఇదే అంశంపై మహబూబ్నగర్ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన రైతన్నకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. మహబూబ్నగర్ జిల్లా మన్నెంకొండ పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. మహబూబ్నగర్ జిల్లా మన్నెంకొండ వద్ద ఈ నెల 7వ తేదీన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారం రోజులుగా ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. అయితే ఇవాళ కురిసినటువంటి అకాల వర్షానికి ధాన్యమంతా కూడా తడిసి ముద్దయింది. ఈ యాసంగి సీజన్లో అనేక కష్టాలకు ఓర్చి సాగు చేసినటువంటి రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. ఈ యాసంగి సీజన్లో ఒకవైపు భూగర్భ జలాలు అడిగంటిపోవడం, మరోవైపు వడగళ్ల వాన. తీరా పంట చేతికొచ్చినటువంటి సందర్భంలో కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేయకపోవడంతో ఈ అకాల వర్షం కురవడంతో ధాన్యమంతా కూడా తడిసి ముద్దయింది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని రైతన్న ఈసారి యాసంగి సీజన్లో సాగు చేశాడు. సాగు చేసినటువంటి రైతన్నకు ఈ అకాల వర్షంతో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చి అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకున్నటువంటి రైతన్నకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ఇక్కడ వడ్లు ఆరబోసుకున్నటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏమైంది? కవర్లు కప్పేటటువంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదా? వాన ఎందుకు ఇట్లా పూర్తిగా తడిసిపోయాయి? అసలు 5 నిమిషాలు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మేము చేను కోసి కూడా వారం అవుతుంది. గత ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా 7 తారీఖు రోజు ఓపెన్ చేసిండ్రు. ఆ రోజుకి వెళ్ళి మళ్ళీ రోజుకి వెళ్ళి కొనుగోలు చేస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు కొనుగోలు లేదు, ఏమీ లేదు. వారం రోజులు అయింది చేను కోసి. అసలు 5 నిమిషాలు కూడా కుప్పకూర్చడానికి దగ్గరడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మొత్తం వానంగంలో వర్షం అంతా ధాన్యం అంతా నానిపోయింది. ఎంత పెట్టుబడి పెట్టారు? ఎన్ని ఎకరాలు సాగు చేసారు? మేము ఎకరా సాగు 30,000 అయింది. 30,000 రూపాయలు పెట్టినాం. అసలు బోల్ ఎండిపోయినా కానీ పక్కల వాళ్ళు బోల్ ఆడుకొని వేసుకున్నాం నీళ్ళు. అసలు ఇది కన్నీళ్ళు పిలిచినట్ల బాధ ఉంది. ఏం పరిస్థితి మరి? ఇట్లా ధాన్యం తడిసిపోతే ప్రభుత్వం కొంటదా? అసలు ఏం డిమాండ్ చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం కొనాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం వాన తడిసినా తడకుండా కొంటుండే, తడిసినా కానీ కొంటుండే. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మంచిగా ఉండే, రైతులకు ఆదుకుంటుండే. ఈ ప్రభుత్వం కూడా రైతులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మా, ఏమైందమ్మా? అసలు గాలి మూడం వచ్చింది. అసలు మేము ఇట్లా కాయవాళ్ళు కప్పుతుంటే కూడా టైం ఇవ్వలేదు సార్. ఒక 2 నిమిషాలనే బాగా గాలి ధూళి వచ్చింది. అన్ని కాగితాలు వేసిపోయినాయి. మొత్తం ఓనగాన్లు ఇంత దొడ్డుగా వచ్చినాయి. అన్నీ నానిపోయినాయి. మొత్తం ఓనగాన్లు వాడి అన్నీ కుప్ప అయింది. మొత్తం ముద్ద అయిపోయింది సార్. మొత్తం ఆ రోడ్డు మీద నీళ్ళులా కొట్టుకుపోయినాయి. ఇంకేముండయి మాకు చేసింది అంతా. సగమేమో చేనుల భూమిలో రాలిపోయాయి, సగమేమో నానిపోయాయి. ఈడ నానిపోయి రోడ్డు పొడి కొట్టుకుపోయినాయి నీళ్ళులో. ఇంకేం లేవు మిగిలినాయి. మేము కష్టపడి ఎండాకాలం తినం, ఆకలి కొని అది కొని ఇది కొని కష్టపడేది కూడా ఏం లాభం లేదు. ఎన్ని రోజులు అయిందమ్మా ఇక్కడ తీసుకొచ్చి? వారం రోజులు అవుతుంది. సంచులు ఆడితే సంచులు ఇస్తలేరు గవర్నమెంట్, అది చూస్తలేరు, ఇంకేం చేస్తలేరు. ఇట్లా పాడైపోయినాయి. ఏం చేయాలి? చేసిన కష్టం అంతా. హార్ట్ ప్రాబ్లం ఉన్న మనుషులు, అట్లా ఉన్న వాళ్ళు, ఇట్లున్న వాళ్ళు ఇవి చూసి ఇప్పుడు ఏమైపోతారో అర్థమవుతలేదు. ఏం చెప్పిండు ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు? కొనుగోలు కేంద్రం ప్రారంభించారు కదా, ఏం చెప్పినారు? త్వరలోనే 2-3 రోజుల్లో స్టార్ట్ చేద్దామన్నారు. కొంటామను ఆరిన ధాన్యం ఉండే కొంటామని వచ్చింది, ముందుకు వచ్చింది. అని ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. సింగిల్ విన్న దానికి ఎవరు. స్థానికంగా అయితే ఆరబెట్టి కూడా ఒక వారం 10 రోజులు అవుతుంది. మేము 4-5 ఎకరాలు వేసినాము. వారం 10 రోజులకి వెళ్ళి ఆరిన వడ్లే ఉన్నాయి, కప్పు పెట్టినాము. అవి ఈరోజు ఎత్తినింటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవి ఎత్తకనే ఈరోజు ఈ పరిస్థితి. అనుకోకుండా ఈ వర్షం కురిసిన వానకి అంతా వేస్ట్ అయిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఈరోజు ఎంతైనా మాకు ఇదే శాశ్వతం. దీని మీద గవర్నమెంట్ ఏమైనా స్పందించి ఏమైనా ఆదుకోలేగా అని కోరుకుంటున్నాం. ఏం జరిగింది?
చేను అయితే కోయలేదు 7-8 ఎకరాలు. వానగంటలు పడ్డాయి, మొత్తం భూమి పాలు అయిపోయినాయి రోడ్డు మీద. ఇంకా అకాల వర్షం అనుకోకుండానే పడ్డది. కొనుగోలు కేంద్రాలు పెట్టిళ్ళు 8 రోజులైంది, చెప్పిండి పోయిండు. అలాట్మెంట్ రాలేదు, బిల్లు బుక్కులు రాలేదు, ఇవి రాలేదు, 4 రోజులు హాలిడేస్లు వచ్చినాయి. తర్వాత ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని అంటున్నారు తప్ప అది ఏం లేదు. అనుకోకుండా అయితే రోడ్ల పాలు అయితే అయిపోయినాయి. మేము మొత్తం రైతులం 8 ఎకరాల పొలము మొత్తం వానగంటలు పడి మొత్తం పోయింది. ఏమీ లేదు. 40% మిగిలింది, 60% అయితే పోయింది. ఇంకా మా ఆవేదన ఇంకెవరికి చెప్తున్నాం గవర్నమెంట్కి. ఏదన్నా వచ్చి చూసి అన్ని విధాలుగా ఆదుకుంటే బాగుంటుంది, లేకుంటే మేము ఇదే పాలు. ప్రకృతి విలయ తాండవంతో రైతన్నకు కన్నీళ్లు మిగిల్చింది. 100 బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యమంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. ఈ ధాన్యం తడవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి ఎమ్మెల్యే ఈ నెల 7వ తేదీన వచ్చి ఇక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి కొనుగోలు ప్రారంభిస్తాం, ఇవాళ నుంచే ఒడ్లు కొంటామని చెప్పినప్పటికీ గత వారం రోజుల నుంచి కూడా ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడలేదని, అనేక సాకులు చెప్తూ కొనుగోలు చేయకుండా లేట్ చేస్తున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 100 బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం తడవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. అనేక కష్టాలకు వచ్చి ఈ యాసంగి సీజన్లో రైతన్న సాగు చేశాడు. పంట అమ్ముకునేటటువంటి దశలో ఇంత ఘోరమైనటువంటి నష్టాన్ని ప్రకృతి మిగిల్చి రైతన్నకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది. వినీల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.